హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొద్దున్నే 5ంటికి లేసానండి. మా వారికి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయాలంటే 5ంటికి లేసాను. ఇంకా ఇంకా పనులన్నీ ఇంకేం పూర్తి అవ్వలేదు, చూపిస్తాను. ఒక వాకిలు ఒకటని టిఫిన్ ఒకటి చేశానండి. మిగతా పనులన్నీ చూపిస్తాను. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. చూపిస్తాను రండి. ఇప్పుడే ఏం పనులు చేసుకుంటాను. ఇప్పుడైతే నీళ్ళు చల్లేద్దాం, వెళ్దాం పదండి. నీళ్ళు చల్లుకోవడం అయిపోయింది, నీళ్ళు పడుతున్నాను. ఇప్పుడైతే సామాను సర్దుదా చూపిస్తాను. వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయట్లేదు, సపోర్ట్ చాలా అవసరమండి. అది సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేసుకోండి ప్లీజ్. రాత్రిపూటే చాలా పని చేసుకుంటానని చెప్పాను కదండి. చేసుకుంటే చాలా బాగుంటుందంట. వంటగది అంట్లు సామాన్లు వంటగది నీట్గా చేసుకుని పడుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో నిలకడగా ఉంటుంది అని అంటారు. నాకు మొన్నటిదాకా బయట సేల్స్ గాలిగా అట్లా వెళ్ళేదాన్ని. అయితే అప్పుడు అలవాటండి నాకు ఈ రాత్రిపూట పనులు చేసుకోవడం ఇంట్లో. అప్పటి నుంచి అలవాటు. ఇంకా అదే అలవాటు ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇక అసలు అలవాటు రాత్రిపూట ఆ 2 పనులు చేసుకొని నిద్రపోనండి. ఆ 2 పనులు చేసుకున్నాక ఎంత టైం అయినా సరే ఆ 2 పనులు అయ్యాక నిద్రపోతాను. అప్పుడు సేల్స్ గాలిగా వెళ్ళేదాన్ని కదా. రాత్రిపూట ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటే నా పొద్దున్నే వంట చేసుకుని, అప్పుడు మా మావయ్య గారు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయన లేదని అప్పుడు ఉండేవాళ్ళు. ఆయనకి మా వారికి వంట చేయాలి, నేను క్యారేజ్ ఎత్తుకెళ్ళాలి. ఇంకా అందుకని ఈ అంట్లు సామాన్లు నైట్ పూట అంట్లు బట్టలు ఉతికేస్తే వంటగది శుభ్రం చేసేసి పడుకునేదాన్ని. ఈ పనులు సులువుగా చేసుకుని అట్టు పెట్టుకుంటే పొద్దున్నే లేచి వాకిలి ముగ్గులేసి వంట పని చేసుకొని ఇంకా ఈజీగా వెళ్ళేదాన్నండి డ్యూటీకి. ఇంకా అందుకని ఇంకా అదే అలవాటు అయిపోయింది. అసలు అలవాటు పోవట్లేదు.
చాలామంది ఇంటి దగ్గర వాళ్ళు కూడా ఎందుకు పొద్దున్నే తోముకోవచ్చు కదా, బట్టలు అవి మీ ఇద్దరే కదా, ఇప్పుడు అంటే మీ ఇద్దరే కదా, ఎంత పని ఉంటుంది అని అనేవాళ్ళు. కానీ నాకు అలవాటు మాత్రం పోలేదు, అలవాటు మాత్రం అంతే ఉంది. అంట్లు తోవడం అయితే పూర్తయిపోయింది. ఇదిగోండి, ఇప్పుడైతే ముగ్గు వేయాలి. ఇదిగోండి, ముగ్గేయడం పూర్తి అయిపోయింది. రాత్రి బట్టలు ఉతికేసాను, ఎక్కువ లేవు, తక్కువే. ఇంకా కసుగొడుద్దాం ఇప్పుడైతే. ముందైతే బెడ్షీట్ దులపాలండి, తెలిసిందే కదా మీకు. బెడ్షీట్ దులపాలి. కోడి పిల్లలు చేసిందండి, వాటి సౌండ్.
ఇదిగోండి బెడ్షీట్ దులపడం అయిపోయింది. ఇది మీషోలో తీసుకున్నాను. లుక్ మంచిగా అనిపిస్తుంది కదా, చాలా బాగుంది. ఇప్పుడైతే కసువు ఊడ్చేద్దాం ఇల్లు. మా వారు పొద్దున్నే వెళ్ళిపోతారు కాబట్టి డ్యూటీకి వంట పని ఉండదండి. ఎందుకంటే మధ్యాహ్నం అదిగోండి కోడి పిల్లల గంప ఏ కీసులానే ఎన్ని చేసిందో చూడాలి. అయితే మా వారు పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోతారు కదా, మధ్యాహ్నం భోజనానికి రారు. అందుకని వంట పని ఏమి ఉండదు, నైటే వంట పని ఉంటుంది. ఒకసారి వంట పని చేసేటప్పుడు వీడియో తీస్తానులేండి, చూపిస్తాను ఏ విధంగా చేస్తాను. ఇంకా అయితే నైట్ వంట చేస్తాను కదా, ఇంకా అదే నేను నైట్ కర్రీ ఉంటుంది కదా, ఇంకా అదే నేను ఇంకా ఉదయం ఇంకా రైస్ వండుకొని వేడివేడిగా ఇంకా తింటానండి. ఒక్కోసారి లేదంటే ఒక్కోసారి వంట కూడా చేస్తాను. నాన్ వెజ్ ఐటమ్స్ అప్పుడు పొద్దున పూటే వండుతాను. ఇంకా నాన్ వెజ్ లేదంటే నిన్న సండే బ్లాగ్ కదా, నిన్న సండే రోజు ఒక్కోసారి మా వారు తీసుకొస్తే కనుక ఇంట్లో వండుతానండి. ఎక్కువ శాతం ఇంట్లో వండుకునే తింటాము, ఎందుకంటే బయట ఫుడ్ అంతా మంచిది కాదు కదా, ఇంట్లో ఫుడ్డే మంచిది కదా. అందుకని చాలా వాటికి ఇంట్లోయే తింటాను. ఇంకా ఈ కసువు ఊడ్చినాక ఎడిటింగ్ పని ఉంది. వీడియోస్ ఎడిటింగ్ చేయాలి, అప్లోడ్ చేయాలి. పల్లెటూరులో ఎవ్వరూ అసలు ఉదయం పూట అసలు పడుకోకూడదండి. వెళ్ళే వాళ్ళైనా, ఉద్యోగం లేని వాళ్ళైనా, ఇంట్లో వాళ్ళైనా, పనికి వెళ్ళే వాళ్ళైనా, పొలాలు వేసే వాళ్ళైనా, ఎవరైనా సరే గేదెలు మేపే వాళ్ళు కూడా అసలు ఎవ్వరు పడుకోరండి. 6 అయిన తర్వాత అసలు ఎవ్వరు పడుకోరు. నేను మొన్న చెప్పాను కదా, గేదెలు మేపేవాళ్ళు, పొలాలు వెళ్ళేవాళ్ళు 4:30-4ంటికి లేస్తారని చెప్పాను కదా. అదేవిధంగా పల్లెటూరులో అంతే లేస్తారండి. 4:30-4 అలా ఆ టైంకి లేస్తారు పల్లెటూరులో. ఇంకా జాబ్ చేసేవాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళు మాత్రం 5-5:30 అలా లేస్తారు, 6 లేస్తారండి. నేనైతే మా వారు పొద్దున్నే 5-5:30 డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి నేను 5ంటికే లేచి ఆయన టిఫిన్ చేసేస్తాను. ఇంకా అందుకనే పొద్దున్నే నిలవిస్తానండి. పనులు కూడా అలా అయితే పనులు కూడా త్వరగా పూర్తయిపోతాయి కదా. ఏం పని ఉండదులేండి, రోజువారి పనులే ఉంటాయి. ఇంకా అంతకుమించి ఏం పని ఉండదులే. మీ ఊళ్ళో ఏ విధంగా పనులు ఉంటాయో
కామెంట్ చేయండి. ఇంక ఈ కసువు ఊడిస్తే పని అయిపోయినట్టే. ఈరోజు మండే కదా, పూజ పని ఏం లేదు కాబట్టి ఇంకా ఏముండదండి పని అంత పెద్దగా. ఇదిగోండి కసువు ఊడవడం అయిపోయింది, ఇల్లు కసువు ఊడవడం అయిపోయింది. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా 10 మందికో ఇంకా ఇతరులకి ఆ వీడియో వెళ్ళి నాకు సపోర్ట్ చేస్తారు కదా. ఇదిగోండి కసువు ఊడవడం అయిపోయింది. లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.